నమస్కారం పృథ్వీ నమస్తే. గారు. మనం చూస్తూ ఉన్నాం గత 2 రోజులుగా కోల్‌కత్తా ఇన్సిడెంట్ కేస్ గురించి. సరే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ ఇన్సిడెంట్ ప్రతి అమ్మాయిని కావచ్చు, అలాగే ఎవరైతే తల్లి కాబోతున్నారో ఆ తల్లిని కనుక మనము అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా అని అడిగితే ఈ ఇన్సిడెంట్ చూసాక కూడా నాకింకా అమ్మాయి కావాలి అనుకోవడం నా తప్పే అవుతుంది అని అంటూ ఉన్నారు. అసలు నిజంగా వాళ్ళన్న దాంట్లో కరెక్టే అనిపించింది సార్. అవునమ్మా. ఈ ఇన్సిడెంట్‌ని ఎలా చూడాలి? ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు సార్? సిరి ఇక్కడ ఒక ఆహ్, మనకి 8వ తారీఖున జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ సిరి ఇది. ఈ రోజున మనం 20వ తారీఖున వచ్చేసినాం. ఒక్కసారి కళ్ళు బయర్లు కమ్ముకి నేలకు పడిపోయిన సందర్భం. నిజంగా సార్ అసలు. ఎంత బయర్లు కమ్మిందంటే తలెత్తి చూస్తే తండ్రి నువ్వు వద్దు నాకు. నువ్వు రావటం నిజంగా నాకు శిక్షేనమ్మా. నీకు మళ్ళీ బాల్య వివాహాలు చేస్తాము. మళ్ళీ నీకు రక్షణ కల్పించలేనటువంటి అసమర్థుడైన తండ్రి కింద మేము రెండో పెళ్లివాడి కట్టపెడతాం అనుకునేటువంటి పరిస్థితి వచ్చేసిందమ్మా. నేను అనుకుంటా ఉంటా, ఒకవేళ ఈ చనిపోయినటువంటి అమ్మాయి యముడి దగ్గరికి వెళ్ళుంటే మొదట ఆ అమ్మాయి యముడు ఓదార్చుతా, ఏంటమ్మా ఇంత త్వరగా వచ్చేసావు, ఏంటి నువ్వు చేసిన తప్పు ఏంటి, ఎందుకు ఇట్లా జరిగిందంటే నేను చాలా పెద్ద తప్పు చేశానండి, అందుకే చాలా త్వరగా ఇక్కడికి వచ్చేసానని చెప్పుకుంటుంది. ఏం సార్ ఆమె చేసిన తప్పేంటి అసలు? ఆడపిల్లగా పుట్టడమేనా? యముడికి కూడా ఇదే ప్రశ్న వచ్చిందమ్మా. యముడి అడిగిన ప్రశ్నకి ఏమందంటే యముడు అనేకమైన ప్రశ్నలు వేశాడు. నా ఊహలో ఉన్నటువంటి ఆ సంఘటన చెప్తున్నాను. యముడు అడుగుతాడు, ఏం చేసావమ్మా నువ్వు, తప్పులు ఏమైనా చేసావా, ర్యాంకింగ్లో మెడికల్ ర్యాంకింగ్లో ఏమైనా తప్పులు చేసావా, చేస్తుంటే చాలా బాగుండేదండి, నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. మరి నువ్వు ఏదైనా స్కామ్లు ఏమైనా చేసావా, అది చేసినా బాగుండేదండి, మీ దగ్గరికి వచ్చేదాన్ని కాదు. మరి ఇంకేం చేసావు తల్లి నువ్వు, ఏమన్నా ఈ మారక ద్రవ్యాలు ఏమైనా తీసుకున్నావా, ఏమైనా అది చేసినా బ్రహ్మాండంగా ఉండేదండి, నేను అదే చేయలేదండి. అట్లన్నిటికీ వ్యతిరేకంగా పోరాడటం నేను చేసిన పెద్ద తప్పండి. ఆ పోరాటం కూడా ఒక ఆడదానై పోరాటం నేను చేసిన పెద్ద తప్పండి. నేను చేసిన తప్పల్లా మీరు అడిగినటువంటి ఆ మూడాట్లకి నేను వ్యతిరేకనయ్యి ఈ రోజున ఇక్కడ మీ ముందు నుంచుని ఒక పెద్ద ప్రశ్నకి నాంది పలుకుతున్నానండి నేను. ఓ యమా, నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆడదానిగా పుట్టడం. అదేంటమ్మా ఎందుకు అంత ఆవేదన పడుతున్నావు అని ఏమిటి అడిగితే, నాకు వెనకాల నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు, నా తోటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను మెడికల్లో జాయిన్ అయ్యేటప్పుడు మంచి ర్యాంక్ తెచ్చుకుని జాయిన్ అయ్యేటప్పుడు చాలా ఆశయాలతో జాయిన్ అయ్యాను. నేను సంఘాన్ని ఉద్ధరిద్దాం అనుకున్నాను. పేదవాళ్ళకి నేను నా యొక్క వైద్య సేవలు చేసి నేను ఒక గొప్ప మహిళ కింద ఉందామనుకుని వచ్చాను ఇక్కడికి. ఎవరైనా సరే అనాథలు అభాగ్యులు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలని చెప్పి వైద్య వృత్తి తీసుకున్నాను. వైద్య వృత్తి అంటే చాలా కష్టమైనది ఏమా. ఎంత కష్టమైనదంటే మా వైద్య వృత్తి అయిపోయి నీ బయటకు వచ్చేసరికి నా వయసు 30 దాటేసి 40లోకి వచ్చేస్తుంది. అయినా సరే పర్లేదు, వైద్యం చేసేటప్పుడు ఆ ఆత్మ ఆనందాన్ని నేను పొందాలనుకున్నాను. అటువంటి సమయంలో నేను ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు ఏదైతే ఉందో, రాజకీయ నాయకులు పన్నాగం వేసినటువంటి ఈ సాలిగుళ్ళు ఏదైతే ఉన్నాయో, ఇక్కడ ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు నడుపుతున్నటువంటి రాకెట్ ఏదైతే ఉందో, నేను బయట చెప్పడం చేసిన పెద్ద తప్పు. నేను స్టూడెంట్ కింద కొంచెం సంస్కరణ చేద్దాము, తర్వాత రేపు పొద్దున ఎవరికైనా తర్వాత నాకులాగా వచ్చేటువంటి ఒక మహిళకి రక్షణ ఉంటుందని చెప్పేసి నేను తీసుకున్న పెద్ద తప్పు ఏంటంటే బయటికి చెప్పటం. దానివల్ల ఏమైందంటే ప్రిన్సిపాల్ నన్ను ఉరేసుకున్నాడని చెప్పాడు. ఏమా నువ్వు మీ అమ్మాయి ఉరేసుకుని చనిపోయింది, ఏదో బలమైన కారణంతో తను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పి ప్రిన్సిపాల్ చేతులు దులిపేసుకున్నాడు. అతను నా ఉపాధ్యాయుడు నన్ను నింద పలికాడు, నా ఉపాధ్యాయుడు నన్ను తప్పుపట్టాడు. తండ్రి వయసు కోసం, తన రక్షణ కోసం, తన పదవి కోసం నాకు ఎవరైతే రక్షణ కల్పిస్తానో అని చెప్పిన పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భక్షించారు. యమా ఎంత భక్షించారంటే ఆవేదనతోటి వద్దు నన్ను ఆపండి, ఏది చేయకండి అని చెప్పేసి అడిగిన నోటి మీద పిడిగుద్దులతోటి పెదాలు పగిలేటట్టు కొట్టారు. నేను కదులుతూ ఉంటే, అటు ఇటు కదులుతూ ఉంటే నా బొగ్గలు రక్కేశారు. నేను
నిన్ను అఘాయిత్యం చేస్తున్నావు, మాకు నువ్వు ఖచ్చితంగా మాకు నువ్వు ప్రోత్సహించాలి అని చెప్పి దాన్ని వ్యతిరేకించినందుకు నడుము ఎరక్కొట్టారు. చనిపోయినా సరే పైకి వస్తున్న సమయంలో కింద చూస్తే ఆ మానవ మృగాలు నన్ను ఇంకా విచ్చలవిడిగా మానభంగం చేస్తున్నాయి. ఏమా ఎందుకు ఏమా నేను చేసిన పెద్ద తప్పు ఆడపిల్ల కింద పుట్టడం వద్దు ఏమా, నేను ఆడపిల్ల కింద పుట్టడం వల్లే జరిగినటువంటిది కావచ్చు, ఇంకా ఆడపిల్ల కింద పుట్టించడం తగ్గించేసేయడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం అని చెప్పినటువంటి ఆలోచన ఈ రోజున అక్కడ జరుగుతున్న చర్చ నా మదిలోకి వచ్చింది. సిరి, నిజమే సార్, మీరు చెప్తుంటే నాకు కూడా నిజంగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి గడప దాటి బయటికి వెళ్ళింది అంటే మళ్ళీ అంతే సేఫ్గా తిరిగి వస్తుందా? ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్లోకి ఉన్నాం మనం. అక్కడ మనం చిన్నపిల్లలు ఆడపిల్లలు బయటకు పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఏమని చెప్తారంటే బ్యాడ్ టచ్ అన్నది ఒకటి ఉంటుందమ్మా. ఎవరైనా సరే వాళ్ళు చూసే చూపులు వేరేగా ఉంటాయి, ఆకలి అన్నది తెలుస్తుంది, వాళ్ళ కళ్ళల్లో ఆకలి కనపడుతుంది, వాళ్ళు నిన్ను దగ్గరికి వచ్చి మాట్లాడే దాంట్లో ఆకలి కనపడుతుంది, కాస్త దూరంగా ఉండమని చెప్తారు. ఈ మెడికల్ ఫీల్డ్లో ఈ అమ్మాయి ఖచ్చితంగా ముట్టుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఆ ముట్టుకున్న మృగానికి ఏ ఆకలి ఉందో కూడా కనిపెట్టలేని పరిస్థితిలో ఆడవాళ్ళు ఉంటారు. మునుముందు ఆడవాళ్ళని మెడికల్ కోర్స్ చేయాలంటే నిజంగా ఈ సంఘటన ఆపేస్తేమని భయంగా ఉంది నాకు. ఎంత నర్రూప రాక్షసులు ఈ సమాజంలో ఉన్నారు అంటే, ఒక డాక్టర్ అంటే దేవత, ఒక దేవుడు ఉండే స్థానంలో ఉండే అమ్మాయిని బలత్కరించి ఒకడు కాదు ఇద్దరు కాదు దారుణంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ అమ్మాయిని చితక కొట్టి చాలా దారుణంగా ఆ లోపల ప్రొక్యూర్ అయినటువంటి స్పర్మ్ చెప్తుంది నిజం. ఏంటి ఇంతమంది పైశాచికులు ఇంకా ఉన్నారా? వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళు ఏదైనా కామం వాచి తీర్చుకోవాలంటే అనేకమైన చోట్ల ఏంటి రక్షించేయటానికి వచ్చినట్టు డాక్టర్ మీద పడితే, నిజంగా ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే గుమ్మం దాటి బయటికి వెళ్తూ ఉంటే అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ మన ఇంట్లో తండ్రి కానీ చాలా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భృగు హత్యలు మళ్ళీ పెరిగిపోతాయని భయంగా ఉంది నాకు. కడుపులోనే అబార్ట్ చేయించేటువంటి పరిస్థితులు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వస్తాయి. చైల్డ్ మ్యారేజెస్ మళ్ళీ వస్తాయి. చిన్నపిల్లప్పుడే పెళ్లి చేసేద్దాం, లేకపోతే ఎవరికి బయట మనం భరించలేము, భారం అయిపోతుంది ఆడపిల్ల. ఇప్పటికే రేషియో వైజ్గా చూసుకుని ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా ఆడవాళ్ళు తగ్గిపోయారు రేషియోలో. అవును, ఇంకా తగ్గిపోయి ఏ స్థాయికి వచ్చేస్తారంటే ఒక అమ్మాయికి ఒక 10 మంది కాంపిటేటర్స్ అయిపోయే పరిస్థితి వచ్చేస్తారు. ఆడవాళ్ళు ఇంకా మేము వద్దులేమండి, ఆడవాళ్ళు వద్దు, ఏదైతే మగవాడైతే ఏదో వాడు బాధపడతాడు, ఆడపిల్లని మేము పెంచలేము, రక్షించలేము, రక్షించేటువంటి వాళ్ళే భక్షిస్తున్నారు బయట. ఆడది అందంగా పుట్టడం తప్ప అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అసలు ఆడదన్లా పుట్టడమే తప్ప అనిపిస్తుంది. నిజంగా ఇటువంటి సిచ్యుయేషన్స్లో ప్రొటెక్షన్ ఇస్తున్నారు. నేను ఇవ్వట్లేదని ఏ వ్యవస్థని అంటలేదు. నిజంగా ఈ మెడికల్ ఫీల్డ్లో కానీ కొన్ని లేడీస్ ఎక్కువ ఉండేటువంటి జోన్స్ ఏదైతే ఉందో, టీచర్ జోన్స్ కానీ మెడికల్ జోన్స్ కానీ, ఇవన్నిట్లోనూ ప్రత్యేకమైన ఒక చట్టం తీసుకురావాలా, ఆ చట్టంలో ఆడవాళ్ళు రక్షణ కల్పించాలా. అక్కడ వాళ్ళకి ఏదైనా ఆల్రెడీ ఇప్పుడు మనకి ఈ పాష్ యాక్ట్ ఉంది, దాంట్లో ప్రివెంటివ్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ఉంది, అండ్ పోస్కోలు ఉన్నాయి. ఎన్ని వచ్చినా సరే మగవాడు బుద్ధి మారాలే తప్ప అవి ఎంతవరకు ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుందంటారు సార్? తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి. సిరి, తల్లిదండ్రులే ఒక దోమ కుడతా ఉంటే దాన్ని ఎట్లాగా మనం కొట్టి చంపేస్తాము, మన మీద ఒక ఈగ వాళ్తా ఉంటే ఎట్లా తోలుతాము, పిల్లవాడు చూస్తున్నా చేస్తున్నా తిరుగుతున్న ప్రదేశాలు ప్రతి క్షణం మగవాడైనా ఆడవాళ్ళైనా గ్రహించకపోవటం నిజంగా తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద తప్పు. తల్లిదండ్రులు 16-17 ఏళ్ళు వస్తున్న పిల్లవాడికి ఒకప్పుడు, ఇప్పుడు 14 ఏళ్ళ నుంచే ఉండేటువంటి ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ వాళ్ళు కొంచెం సెన్సెస్ పనిచేయటం వరకు, అంటే 24 ఇయర్స్ వరకు వాళ్ళని నిజంగా 360 యాంగిల్స్లో వాడిని పర్యవేక్షిస్తే వీడు ఇంకొకళ్ళని తప్పు చేయనివ్వకుండా ఆపుతాడు, వీడు తప్పు చేయడు. తల్లిదండ్రులు ఏమైపోయారంటే మెకానికల్ లైఫ్లో నేను చాలా బిజీ అయిపోయాను, నా కొడుకు ఏదో వాడు వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు, కాదు తప్పది. నిజంగా వీడియో గేమ్స్ ఆడుతున్నా లేకపోతే ఎక్కువ ఎక్సెస్గా వాడు ఏమైనా మీడియాలో ఉంటే కనుక వాడిని ఆపాలి, ఏం చూస్తున్నాడో తెలుసుకోవాలి. సర్వేలెన్స్ ఎక్కడో పెట్టడం కాదు, ఇంట్లో పెట్టు నువ్వు సర్వేలెన్స్. ట్రూ.
బెడ్రూమ్లో పెట్టు సర్వేలెన్స్. వాడు పడుకున్న బెడ్రూమ్లో ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ ఫోన్కి నువ్వు కనెక్టివిటీ పెట్టు. చాలా కనెక్టివిటీస్ వచ్చేసినాయి, 360 యాప్స్ వచ్చేసినాయి, ఎక్కడ తిరుగుతున్నాడో చూసుకో నువ్వు. ఇవన్నీ చేస్తే కనీసం ఓకే నాకు ఎవరో చూస్తున్నారన్న భయంతో అయినా సరే ఆగేటువంటి పరిస్థితి వస్తుంది. అది ఆగనన్నాళ్ళు అది తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, ఉండేటువంటి యాజమాన్యాలు కానీ, ఏదైనా పనిచేసే యాజమాన్యాలు కానీ కంట్రోల్ చేయలేకపోతే కనుక ఇటువంటి కలకత్తాలో జరిగేటువంటి ఈ సంఘటనలు ప్రతిరోజు పునరావృతం అవుతాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, మీరు చెప్పినట్టుగానే ఇంకా మళ్ళీ ఇలాంటి కేసెస్ గురించి మనం మాట్లాడుకోకూడదు అండ్ అలాగే ఇలాంటి ఇన్సిడెంట్ జరగొద్దు అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కేసులో ఆ అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. వెరీ మచ్.